హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం తోటకూర పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: క్లీన్గా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట తోటకూర, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ సరిపోతుంది దీనికి, శనగపిండి 1/2 కప్, బియ్యపిండి 1/4 కప్, కొంచెం పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ అండ్ కొంచెం సాల్ట్. నెక్స్ట్ ధనియా అండ్ జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం బిఫోర్గా తోటకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు శనగపిండి కొంచెం, బియ్యపిండి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ పకోడీ క్రిస్పీగా వస్తాయి. కొంచెం పసుపు అండ్ కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్కి సరిపడా అండ్ ఫైనల్లీ ధనియా అండ్ జీరా పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పకోడీ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం పకోడీని ఈ విధంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి.